విశాఖలోని కేజీహెచ్ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అర్ధరాత్రి వెంటిలేటర్ నుంచి మంటలు ఎగిసిపడ్డాయి. ప్రమాదంలో వెంటిలేటర్ పూర్తిగా కాలిపోయింది. ఇక ప్రమాద సమయంలో వెంటనే స్పందించిన ఆసుపత్రి సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అనంతరం 8 మంది రోగులను వెంటనే మరో ప్రాంతానికి తరలించారు. దీనిపై మరింత సమాచారం విశాఖ కేజీహెచ్ నుంచి మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. విశాఖపట్నంలోని కేజీహెచ్ ఆసుపత్రిలో నిన్న అర్ధరాత్రి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అసలు ఈ అగ్ని ప్రమాదం కారణం ఏంటి? వెంటిలేటర్పై ఎందుకు ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి, అదేవిధంగా పొగలు అలుముకున్నాయి? దీనిపై ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు కేజీహెచ్ సూపరింటెండెంట్ శివానంద్ గారు ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఒకసారిగా అర్ధరాత్రిగా అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది, మీరు సంఘటనా స్థలాన్ని చేరుకున్నారు, అన్ని పరిశీలించారు. అగ్ని ప్రమాదం కారణం ఏంటి? పేషెంట్లకి ఏమైనా ఇబ్బంది జరిగిందా? ఏమి పరిస్థితి? నైట్ మనకి 11:45 to 12 మధ్యలో మనకి ఇదంతా జరిగిందండి. ఇది ఇక్కడ జరిగింది ఏంటంటే మనకి ఐసీయూ వార్డులో మనకి 8 పేషెంట్లు ఉన్నారు, 8 పేషెంట్స్ ఉన్నారు. మనకి ఉన్నాక ఇమ్మీడియట్గా ఒక వెంటిలేటర్ దీనిలోంచి పొగలంటూ రావడం అనేది అబ్జర్వ్ చేశారు. అది దట్టంగా రావడం అనేది గ్రాడ్యువల్గా అది ఇంక్రీజ్ అయ్యి పొగ మొత్తం ఐసీయూ అంతా ఆవరిస్తుంది అన్న టైంలో మా డాక్టర్లు అప్రమత్తంతో అది చూసి ఇమ్మీడియట్గా పక్క వార్డులకి ఇమ్మీడియట్గా పేషెంట్స్ని అందరినీ షిఫ్ట్ చేసి, అంటే సరిగ్గా ఈ అగ్ని ప్రమాదం జరిగే సమయంలో 8 మంది పేషెంట్స్ ఐసీయూలో ఉన్నారని చెప్తున్నారు కదా, వారిని ఎక్కడికి తరలించారు? వారి ఆరోగ్య పరిస్థితి ఏంటి? ఏమైనా ప్రమాద స్థితిలో ఏమైనా ఉన్నారు? మనకి ఈ ఐసీయూని ఆనుకునే మనకి సర్జికల్ ఐసీయూ, సర్జికల్ అంటే ఆంకాలజీ ఐసీయూ, పోస్ట్ ఆప్ ఐసీయూ ఇవన్నీ ఉంటాయి మనకి. సో దట్స్ వై మనకి ఏంటంటే వెంటిలేటర్ నుంచి పేషెంట్ని పక్క ఐసీయూ వాడికి షిఫ్ట్ చేయడానికి పెద్ద టైం పడుతుంది, మనకి వెరీ నియర్ బై. సో ఆ నియర్ బై అవడం వల్ల మనకి ఏ పేషెంట్ కూడా ఏ విధమైన ప్రాబ్లం లేదు. వెంటిలేటర్స్ అన్ని పక్క ఐసీయూలోనే ఉన్నాయి, ప్లస్ కొన్ని వెంటిలేటర్లను అక్కడ కూడా తరలిచ్చి ఇమీడియట్గా పేషెంట్స్ని అందరినీ మంచిగా చూసుకోవడం అనేది జరిగింది. సార్ మరొకటి సార్, ప్రతి ఒక్కరికి కూడా ఆసుపత్రి అనగానే వెంటిలేటర్ అనేది అంటే ఒక పదం అనేది వినిపిస్తుంది, ఒక వస్తువు అనేది వరకు కనిపించదు. మనం ప్రస్తుతం అదే వెంటిలేటర్ దగ్గర ఉన్నాం. ప్రమాదం జరిగింది, దాని మానిటర్ కూడా పూర్తి స్థాయిలో కూడా ఏదైనా కాలిపోయింది. మీ సర్వీస్ చాలా ఎక్కువ, అదేవిధంగా చాలా సీనియర్. మీ సర్వీస్లో ఈ విధంగా వెంటిలేటర్ కాలిపోవడం చూసారా? ఈ విధంగా మానిటర్ కాలిపోవడం చూసారా? ఏ విధంగా ప్రమాదాన్ని అంచనా వేయచ్చు? ఈ వెంటిలేటర్స్ మనకి ప్రైమ్ మినిస్టర్ ఫండ్ నుంచి మనకు కోవిడ్ టైంలో మనకు సప్లై చేసిన వెంటిలేటర్స్ ఇవన్నీ మనకు వచ్చినవన్నీ. ఆ వెంటిలేటర్స్ అన్నీ ఇంతవరకు కోవిడ్ టైంలో అందరికీ సర్వ్ చేసి ఇప్పుడు కూడా సర్వ్ చేస్తున్నాయి. సో ఈ సహజంగా కొన్ని టైంలో మనకి షార్ట్ సర్క్యూట్లు ఎనీ మెషిన్లో, ఇదే మెషిన్ కాదు, వెంటిలేటర్ ఈజ్ ఆల్సో ఏ మెషిన్. సో ఏ మెషిన్లోనన్నా ఒక్కొక్కసారి చిన్న తలెత్తొచ్చు. కానీ ఇక్కడ మా వాళ్ళు ప్రతి వెంటిలేటర్ ముందు పెట్టే ముందు దాన్ని టెస్టింగ్ 3 to 4 hours టెస్ట్ చేసిన తర్వాతే పేషెంట్కి పెట్టడం అనేది జరుగుతుంది. సో అందువల్ల ఆ ఒక్క స్టెప్ మనం ఎప్పుడు ప్రికాషనరీగా మా వాళ్ళు ఉండడం వల్ల ఈరోజు ఎటువంటి ప్రమాదం పేషెంట్లకు జరగలేదు. ఇది పరిస్థితి. పూర్తి స్థాయిలో వెంటిలేటర్కి సంబంధించి మొట్టమొదటిగా పేషెంట్కి పెట్టే ముందే ప్రికాషనరీ కింద కొంతవరకు ముందే ఛార్జింగ్ పెడతారని, దాన్ని పరిశీలించిన తర్వాతే పేషెంట్కి పెడతామని చెప్తున్నారు. ఇలాంటి తరుణంలోనే అర్ధరాత్రి సమయంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. 8 మంది రోగులు ఆ సమయంలో ఉన్నారు. ఆ పేషెంట్స్ కూడా వెంటనే త్వరతగతిన పక్కన ఉన్న మరొక బ్లాక్ తరలించారు, అక్కడ ట్రీట్మెంట్ అందించారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో కావచ్చు, అదేవిధంగా ఈ ప్రమాదానికి సంబంధించి ఎవరికి ఎటువంటి ప్రమాదం లేదు, ఎవరికి ప్రాణాపాయం కూడా లేదు, ఎటువంటి గాయాలు కూడా కాలేదని సూపరింటెండెంట్ శివానంద్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ రమేష్ రెడ్డితో నరేష్, సాక్షి టీవీ, విశాఖపట్నం నుంచి.